పరిశుద్ధ బైబిలు గ్రంథంలో నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయం 11-12 వచనాలు చదువుచున్నాను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. యేసు ప్రభు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో మన మేలు కొరకు, మన ఆత్మ మేలు కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, ఈ దీన సేవకుని నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండు భాగ్యాన్ని దయచేయండి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ మర్మములను, ఈ వాక్య మర్మములను మాకు బోధించుమని, ఈ మర్మములను గ్రహించి మా జీవితములకు సమన్వయము చేసుకొని నీకు ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయండి. మీ పక్షముగా నిలిచిన ఈ బలహీనమైన బంక మట్టి పాత్రనైన నన్ను తండ్రి నీ రక్తధారలో శుద్ధీకరించి వాక్శక్తిని, ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించి మీరే మీ జీవవాకుల ద్వారా మమ్ములను దర్శించుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేక్షకులకు యేసుక్రీస్తు ఘననామమున శుభములు తెలియజేస్తున్నాను. యోహాను భక్తుడు రాసినటువంటి గంభీరమైనటువంటి వాక్య సత్యాలు. ఆయన అనగా దేవుడు తన స్వకీయుల యొద్దకు వచ్చాడు మానవాకారముతో. యూదుల్లో జన్మించాడు యేసు ప్రభు, దావీదు కుమారుడు, ఆయన యూదా గోత్రం. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. విచారకరమైన సంగతి. ఎందుకు వచ్చాడు ఆయన? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మానవులందరూ ఆధ్యాత్మికంగా చచ్చిపోయి ఉన్నారు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. కనుక ఆదాము పాపము మానవులందరికీ సంక్రమించింది. ఆదామును దేవుడు తన సన్నిధిలో నుండి వెళ్ళగొట్టినప్పుడు మనం కూడా వెళ్ళగొట్టబడినాం. ఎందుకో తెలుసా? ఆదాములో మనం ఉన్నాం. ఆదాములో సర్వ మానవాళి ఉన్నదన్నమాట. వారు ఆది దంపతులు, ఆదాము హవ్వలు. కనుక దేవుడు ఆదామును వెళ్ళగొట్టినప్పుడు మనల్ని వెళ్ళగొట్టినాడు. ఆదాము ఆ తినకూడని ఫలము తిన్నప్పుడు మనము కూడా తిన్నాం. మనము కూడా పాపము చేసినాం. కనుక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. పాపం వల్ల వచ్చి జీతం మరణం. కనుక సర్వ మానవాళి చచ్చిన స్థితిలో ఉండగా యేసు ప్రభు బ్రతికించటానికి వచ్చాడు. ఆయన మానవులందరినీ బ్రతికించి తిరిగి తన తండ్రి యొద్దకు తీసుకువెళ్ళటానికి యేసు ప్రభు వచ్చాడు. అన్నాడు కదా, నేనే మార్గము, సత్యము, జీవం. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. తండ్రి దగ్గరకు పోవాలా మనందరం ఒక రోజున. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచకపోయినట్లయితే, యేసు మార్గములోకి రాకపోతే నీ స్థితి భయంకరం అన్నమాట. యోహాను 3:36 అంటాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, కుమారునికి అవిధేయుడు కానివాడు. ఈ మాటలు గమనించాల. వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ద రాత్ ఆఫ్ గాడ్ విల్ బి అపాన్ హిమ్. చాలా కఠినమైన శిక్ష. యేసు ప్రభువును తృణీకరిస్తే అది క్షమించరాని పాపం అన్నమాట. అన్ని పాపాలు క్షమిస్తాడు దేవుడు, కానీ
ఘోరాతి ఘోరమైన పాపం ఏంటంటే క్రీస్తును తృణీకరించుట, సువార్తను తృణీకరించుట. కనుక క్రీస్తు ప్రభు మానవుల్ని బ్రతికించి జీవము ప్రసాదించి పరలోకాన్ని తీసుకెళ్ళటానికి ఆయన వచ్చాడన్నమాట. చాలామంది ఆయన అంగీకరించాల. ఎందుకంటే అపవాది అవిశ్వాసులుగా చేసి, గుడ్డి వాళ్ళుగా చేసి, చెవిటి వాళ్ళుగా చేసి, మూగవాళ్ళుగా చేసి మోసము చేశాడు. ఎందుకంటే వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, నరహంతకుడు అన్నమాట. ఇప్పుడు కూడా వాడు మోసము చేస్తూనే ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో వాక్య భాగాలు కొన్ని మనం గమనించుద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మధ్యలో చదువుతున్నాను. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. యేసుప్రభు మాటలు, బలమైన మాటలు. గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చానని నిశ్చయముగా చెప్పుతా. తిరుగులేదు దానికి. యేసుప్రభు మాటలకు తిరుగులేదు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే మనకు జీవం ఇవ్వటానికి, సమృద్ధి జీవం ఇవ్వటానికి. ఇంగ్లీష్లో లైఫ్, అబండెంట్ లైఫ్ అండ్ మోర్ అబండెంట్ లైఫ్ దేవుడిస్తాడు క్రీస్తు ద్వారా. అందుకే ఆయన వచ్చాడు. తరువాత క్రీస్తు ప్రభు మాట ఇంకొకటి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో జక్కయ్యను రక్షించినాడు యేసుప్రభు. జక్క యేసుప్రభుని అంగీకరించినాడు. అప్పుడు అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. వెతుకుతున్నాడు మన కొరకు. నువ్వు దొరుకుతావా ఆయనకి? గొర్రెలు తప్పిపోయినప్పుడు కాపరి వెతకాల. కాపరి వెతుకుతాడు, కానీ గొర్రె కేక వేయాల. ఒక అడవిలో ఒక గొర్రె చిక్కుకుపోయింది అనుకోండి, కాపరి వెతుకుతూ ఉంటాడు, కానీ ఆ గొర్రె కేక వేయాల. అప్పుడే తెలుసుకుంటాడు. నువ్వు రక్షణ కావాలని దేవుని అడగాల, దేవుని రాజ్యం కావాలని అడగాల, పాపాలు క్షమించమని అడగాల. దేవుని దగ్గరికి అడిగితే క్షమిస్తాడు ఆయన. అది రక్షించాలంటే, పాపము నుండి, నరకము నుండి, అగ్నిగుండము నుండి రక్షించాలంటే ఆయన అడగాల. నువ్వు నన్ను క్షమించమని అడగాల. పాపి నన్ను తెలుసుకోవాలా. కనుక నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మనుష్య కుమారుడు యేసు ప్రభు. తరువాత యోహాను సువార్త 3:16 బంగారపు మాటలయ్యి, యేసు ప్రభు మాటలయ్యి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ అనంతమైన ప్రేమ. ప్రేమించి ఏమి చేశాడు? తన ఒకే ఒక కుమారుణ్ణి మన కొరకు పంపించినాడు ఆయన. అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయుడు లేనివాడు అన్నమాట. ఆయన ఒక్కడే. ఈ మధ్య చాలామంది దేవదేవుడు అంటున్నాడు. ఆ మాట వాడకూడదు. దేవదేవుడు కాదు ఆయన, ఒకే దేవుడు ఆయన. దేవుళ్ళకు దేవుడు అన్నమాట. దేవదేవుడు అంటే దేవుళ్ళకు దేవుడు. దేవుళ్ళని మనం ఒప్పుకోము కదా. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆయన ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు ఆయన. కాబట్టి మనము దేవదేవుడు అనే మాట వాడకూడదు. చాలామంది వాడుతున్నారు దాన్ని, వాడకూడదు. ఆయన యందు నువ్వు విశ్వాసం వచ్చినట్లయితే నశింపవు. నువ్వు నరకానికి పోవు, అగ్నిగుండానికి పోవు, నశింపవు. నిత్య జీవాన్ని పొందుతావు. నిత్య జీవం అంటే దేవునితో నిరంతర సహవాసం అన్నమాట. పరలోక రాజ్య నివాసము, వారసత్వం అది సంపాదించుకుంటావు. God so loved the world, He gave His only begotten Son. Whosoever believeth in Him should not perish, but have everlasting life. గొప్ప సత్యం అది. బైబిల్ అంతా అందులో, బైబిల్ సారాంశం. కనుక ఎందుకు వచ్చాడంటే నాశనము నుండి తప్పించాలి, నరకము నుండి తప్పించాలి, మనల్ని దేవుని యొద్దకు నడిపించాలి. మనం ఆయనతో నిత్యము నిరంతరము నివసించాలి. అందుకొరకు యేసు ప్రభు వచ్చాడు. పౌలు భక్తుడు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 15వ వచనం చాలా గొప్ప వాక్యం ఇది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చి, లోకమునకంటే నీ దగ్గరికి నా దగ్గరికి ఎందుకు వచ్చాడంటే రక్షించటానికి. పాపులు ఎవరు? అందరూ పాపులే కదా. పాపులు చచ్చిపోయారన్నమాట ఆధ్యాత్మికంగా. వాళ్ళని బ్రతికించి
రక్షించి నిత్య జీవానికి నడిపించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానికి యేసు ప్రభు వచ్చాడు. మరి నువ్వు ఆయన గుర్తించినావా? ఆయన అంగీకరించినావా? బైబిల్ ఏం చెప్తుంది? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. హిజ్ ఓన్ పీపుల్ డిడ్ నాట్ రిసీవ్ హిమ్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు అందరికీ తెలపాలా. అందరికి ఎవరు తెలుపుతారు? సేవకులు తెలపాలా. ఆయన జ్ఞానము కలిగిన దేవుడు కదా. తూర్పు దేశపు జ్ఞానులు దాదాపు 1000 మైళ్ళ ప్రయాణం చేసి వచ్చారు. ఖగోళ శాస్త్రజ్ఞులు వాళ్ళు, రాజులు వాళ్ళు, రాజగురువులు అంటారు, గ్రంథాల్లో రాశారు. వాళ్ళు కూడా రాజులే. ఎన్నో మైళ్ళ ప్రయాణం చేసి వచ్చారు, అన్వేషించినారు. ఒక దేవుని కొరకు, రక్షకుని కొరకు, లోకాన్ని పరిపాలించే రాజు కొరకు వారు వెతికారు. దొరికాడు ఆయన ఆకాశములో. దాని పేరేంటంటే ఆయన నక్షత్రం. యేసు దేవుని నక్షత్రం. అది యేసు ప్రభు పేరు నక్షత్రం. ఎక్కడ చూశారు వీళ్ళు ఆయన నక్షత్రం అని? ఆయన యూదుల రాజని అన్యుల గ్రంథాల్లో కూడా వ్రాయబడినది, యూదేతరుల గ్రంథాల్లో కూడా. బైబిల్ చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చివరి భాగం. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసి వారు యేసుక్రీస్తుని దర్శించడానికి వచ్చారు. ఏ విధంగా తెలుసుకున్నారు? వాళ్ళు సత్యాన్ని అన్వేషిస్తున్నారు. వాళ్ళు దేవుడు వాళ్ళకు బయలుపరిచాడు. బైబిల్ ఏం చెప్తుంది? అడుగుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. వారు అన్వేషించినారు, ఆయన దొరికాడు. నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలని కోరితే దేవుడు నీకు బయలుపరుచుకుంటాడు. యూదేతరులు వాళ్ళు, యూదులు కాదు, యూదేతర గ్రంథాలు చదువుతూ వాళ్ళు తెలుసుకున్నారు. సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో వ్రాయబడింది. ఇది యూదుల గ్రంథము కాదు, కానీ బిలాము ప్రవక్త రాశాడు. చూడండి వాక్యములో, బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. దేవోక్తి ఈ ప్రవక్తకు వచ్చింది. ఆయన ఇశ్రాయేలీయుల ప్రవక్త కాదు, అయినా కూడా ఈయనకు బయలుపరచబడింది. బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. ఇది దేవోక్తి, ది ఆరికల్ ఆఫ్ గాడ్. ఒక సేవకుడు మాట్లాడినప్పుడు అధికారంతో మాట్లాడాలా, కనికరంతో మాట్లాడాలా. ప్యాషన్ అంటారు, అధికారం, దేవోక్తి. ఒక సేవకుడు మాట్లాడితే దేవోక్తులు మాట్లాడినట్టు మాట్లాడాలా. గమనించండి 17వ వచనం చివరి భాగంలో, నక్షత్రము యాకోబులో ఉదయించును. బంగారపు మాటలు ఆ గ్రంథములో వ్రాయబడింది. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. రాజదండం అంటే రాజు అన్నమాట. యూదుల రాజు ఆయన. యేసు ప్రభు యూదుల రాజు. యూదుల రాజు కాదు, సర్వలోకానికి రాజు ఆయన, సార్వభౌముడు ఆయన. ఆయన గురించి తెలుసుకున్నారు. అప్పుడు ఒక నక్షత్రాన్ని చూచారు, దాని పేరు ఆయన నక్షత్రం. ఇది అద్భుతం కదా. ఎవరికైనా ఆస్తిపాస్తులు ఉంటాయి కానీ నక్షత్రం ఉంటుందా? ఆ నక్షత్రం పేరేంటంటే ఆయన నక్షత్రము. వి హ్యావ్ సీన్ హిస్ స్టార్. నక్షత్రం అంటే నశించినదంట, నశించినది. నక్షత్రాన్ని వెతుక్కుంటా వచ్చారు, యెరూషలేము వచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే నక్షత్రం కనిపించలా. నక్షత్రం బెత్లెహేము వరకు రాలా, కనిపించలా. అప్పుడు ఏం జరిగిందంటే వారు యెరూషలేములో రాజు దగ్గరకు పోయాడు. గమనించండి, దేవుడు మహాజ్ఞాని అండి, అనంత జ్ఞాని ఆయన. చాలామంది సేవకులు ప్రసంగం చేయగా నేను విన్నాను, జ్ఞానులు అజ్ఞానులని ప్రసంగాలు చేశారు. కాదండి, జ్ఞానులు యేసురాజు దగ్గరికి వెళ్లకుండా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు అని ప్రసంగాలు చేశారు. అది సరైన వర్తమానం కాదు. ఈ జ్ఞానులు ఎందుకు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళాడు? ఆయన రాజు కదా, రాజును అడుగుదాం, వారింట్లో పుట్టాడేమో అని రాజభవనానికి వెళ్తారు. ఈ రాజు పుట్టాడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం
రాజైన హేరోదు దినముల యందు చరిత్ర, ఇది చరిత్ర. ఈ హేరోదు నియమించిన వారు రోమా గవర్నమెంట్ వాళ్ళు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఎందుకు వచ్చారు వాళ్ళు? బేత్లెహేము పోవాలి కదా. యెరూషలేము నుండి బేత్లెహేముకు 5 మైళ్ళ దూరం, దగ్గరే. రాజభవనానికి వచ్చారు. ఎందుకు వచ్చారో చూద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఆయన దేవుడు, ఆయన రాజు. ఆయన పుట్టుకతో యువరాజు పుడతాడు, కానీ రాజు ఎలా పుడతాడు? వారి మాటలకు హేరోదు గడగడగడ వణికిపోయినాడు. యూదుల రాజు పుట్టాడు ఎక్కడ? హేరోదుకు తెలుసు మెస్సయ్య వస్తాడని. అన్య జనాంగము నుండి వార్త వచ్చింది, యూదుల రాజు పుట్టాడు, మెస్సయ్య పుట్టాడు అన్నప్పుడు భయపడి యెరూషలేము దేవాలయములో ఉన్న సేవకులందరినీ పిలిచాడండి. అందరూ రావాలి రాజుగారు పిలిస్తే. పాస్టర్స్ మీటింగ్ అన్నమాట. పాస్టర్స్ కౌన్సిల్ జరిగింది. పాస్టర్స్ మీటింగ్, అందరూ వచ్చారు. గమనించండి వాక్యములో, హేరోదు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారు అందరూ కలవరపడిన. ఆ మాట గమనించాలా. అందరూ, వారికి తెలియదండి. ఆల్ ద పీపుల్ ఆఫ్ జెరూసలేం ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద అరైవల్ ఆఫ్ ద మెస్సయ్య. తెలియదు వాళ్ళకి. పాస్టర్లు చెప్పలా. మొదటి రాకడలో పాస్టర్లు చెప్పలేదండి. ప్రజలకు తెలియదు. ఎంతమంది పాస్టర్లు ఉన్నారో తెలుసా? ఆ దినాల్లో యెరూషలేము దేవాలయంలో 20,000 మంది సేవకులు ఉన్నారు. లేవి గోత్రం 20,000 మంది. అన్ని పనులు వాళ్ళే చేస్తారండి. 20,000 పీపుల్ వేర్ సర్వింగ్ ఇన్ ద టెంపుల్. 20,000 మంది వాక్య పరిజ్ఞానము కలిగిన వారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళు. కానీ వారు చెప్పలేదే మెస్సయ్య గురించి. అన్యజనులకు బయలుపరచబడింది. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ వీరు ఎదురు చూడలేదు. రాజు అంటే దావీదు రాజు వల్లే వస్తాడు, యుద్ధాలు చేస్తాడు, గుర్రం మీద వస్తాడు, రోమా ప్రభుత్వాన్ని తొలగించి మనకు రాజ్యం ఇప్పిస్తాడు అనుకున్నారు. కాదండి, కాదు. ఆయన గాడిద మీద వస్తాడని, దీనుడని ముందుగా చెప్పబడింది గ్రంథాల్లో. జకర్యా ప్రవక్త చెప్పాడు, మీ రాజు మీ యొద్దకు వస్తున్నాడు. వినలేదే, గుర్తించలేదే. అపవాది వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగజేసినాడు. గమనించండి. హేరోదు ఈ సంగతి విన్నప్పుడు కలవరపడ్డారు అందరూ కూడా. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండి శాస్త్రులను అందరినీ సమకూర్చున్నాడు. అందరంట ప్రజలలో ఉండి శాస్త్రులను అందరినీ సమకూర్చున్నాడు. అందరు వచ్చినారు. అందరు రావాలా? 20,000 మంది యాజకులు, దైవ సేవకులు అందరూ వచ్చారనమాట. రాజు పిలిస్తే రావాలి కదా. అందులో హేరోదు రాజు, గొప్ప అధికారము కలిగిన రాజు. ఆయన అంటే అందరికీ భయం. హేరోదు రాజు. అందరూ వచ్చారు. రాజు అడుగుతున్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగాను. క్రీస్తు అంటే మెస్సయ్య, అభిషిక్తుడు, రాజు. ఎక్కడ పుడతాడు? వారు గ్రంథాలు తీశారు. 5వ వచనములో, అందుకు వారు యూదయ బేత్లెహేములోనే. మాటలు గమనించాలా. బేత్లెహేములోనే. ఎలయనగా యూదయ దేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అనిరి. ప్రవక్త వ్రాసాడని చెప్పారు, ప్రసంగించారన్నమాట. వింటున్నారా మీరు? యాజకులు ఒకరు కూడా వెళ్ళి యేసు ప్రభువుని దర్శించలేదు. వెళ్ళలా, వాళ్ళు చూడలా. హేరోదు రాజు పగబట్టాడు.
వానిలో మోసం. ఏమన్నాడో చూడండి. భయపడ్డాడు హేరోదు రాజు. ఏమన్నాడంటే, హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, అందరి ముందు చెప్పొచ్చు కదా, చెప్పలా, రహస్యముగా మాట్లాడుతున్నాడు. దేవుని ఎరగని వాళ్ళు రహస్యంగా పనులు చేస్తారు. రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఈ మాటలు గమనించాలి. ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. నిజమేనా? లోపల ఒకటి బయట ఒకటి, కపటం, వేషధారణ. నేను వెళ్ళి పూజిస్తాను కాదు, ఆ రాజును చంపాలని, యేసు ప్రభుని చంపాలని, యూదుల రాజును చంపాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు హేరోదు రాజు. నేను వెళ్ళి పూజిస్తాను, ఒట్టిదే, అబద్ధం అది. గమనించండి. వారు ఆ రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో మళ్ళీ నక్షత్రం కనపడింది. ఈ నక్షత్రము కొంతకాలము కనబడనందున జ్ఞానులు హేరోదు యొద్దకు వెళ్ళారు. మెస్సియా గురించి హేరోదుకు తెలిసింది, సేవకులందరికీ తెలిసింది, యాజకులందరికీ తెలిసింది, పాస్టర్లందరూ తెలుసుకున్నారు. ఎంత గొప్ప దేవుడండి ఆయన, అందరికీ తెలియబడింది. కానీ వారు ఆయన్ని దర్శించలేదు. ఎందుకంటే అపవాది మోసం. వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆ నక్షత్రం సరిగా ఆ పశువుల పాక దగ్గరికి వచ్చింది. లేక యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడేమో, తర్వాత ఆ ఇంటి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే పశువుల పాకను రాయలా ఇక్కడ. వారు ఆ నక్షత్రమును చూచి, అప్పుడు చూచారు, అత్యానందపరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. చాలా గొప్ప మాట. ఇంగ్లీష్ దే ఫెల్ డౌన్. సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఆయనకు సమర్పించింది. జ్ఞానులు స్పందించినారు. ఆయన రాజుగా, దేవునిగా గుర్తించినాడు, రక్షకునిగా గుర్తించి పూజించినారు. కానీ దేవుడు వారితో మాట్లాడినాడు. ఏమని అన్నాడంటే, హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హేరోదు మార్గం వెళ్ళలా. నువ్వు యేసు ప్రభువుని చూచిన తర్వాత నీ మార్గం మార్చుకోవాలా. హేరోదు అనగా శరీర సంబంధి మార్గం, నరహంతకుని మార్గము, అబద్ధీకుని మార్గానికి వెళ్ళకుండా వేరొక మార్గం, యేసు మార్గాన్ని వెళ్ళి తమ దేశములో ఈ మహారాజుని గురించి ప్రకటించినారు. హేరోదు రాజు, వానిలో అసూయ, ద్వేషము, పగ, ప్రభువుని చంపాలనుకున్నాడు. ఆ సమయంలో చాలామంది చిన్న బిడ్డలు, గమనించండి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలు అందరినీ వధించెను. రామాలో గొప్ప అంగలారు, తల్లులు ఏడుస్తున్నారు. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, నరహంతకుడు అనేక మందిని చంపివేసినాడు. ఈనాడు కూడా దేవుణ్ణి తెలియక అనేక మందిని చంపటం అంటే దేవుడి నుంచి దూరం చేస్తున్నాడు. అనేక మంది తల్లిదండ్రులు, నాయకులు అనేక మంది చంపుతున్నారంటే దేవుడి నుంచి దూరం చేస్తున్నాడు. క్రిస్మస్ దినములో సంతోషమే కానీ ప్రభువుని ఎరగకుండా ఆధ్యాత్మికంగా చనిపోయిన వారి విషయమై మనం కన్నీరు కార్చాలన్నమాట క్రిస్మస్ దినాల్లో కూడా. కనుక ఈ సమయంలో యేసుదేవుడి రాక జ్ఞానులు తెలుసుకొని గుర్తించి పూజించినారు. హేరోదు రాజు పగబట్టినాడు. తర్వాత హేరోదు రాజు భయంకరమైన మరణం, పిచ్చివాడైపోయాడు, చనిపోయినాడు. ఈనాడు హేరోదును అగ్నిగుండంలో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు రక్షించాలని వచ్చాడు. హేరోదుకు కూడా అవకాశం ఇచ్చినాడు దేవుడు, గొప్ప అవకాశం.
చెప్పశక్యము కాని వరము ఆయన దగ్గరికి వచ్చినా కూడా అందుకోలేకపోయినాడు. క్రీస్తు మన దగ్గరికి వచ్చిన అందుకున్నావా? ఈ శ్రమలో ఈ వర్తమానం విన్న తర్వాత క్రీస్తు నీవు అంగీకరించి నీ హృదయములో చేర్చుకొని ఆయన కుటుంబంలో చేరాలా? తనను ఎందరు అంగీకరించిన అనగా ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించినాడు. ఆయన కుటుంబంలో చేరాలని ప్రభు పేట మనవి చేస్తే వర్తమానం ముగిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో మీరు మాట్లాడిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి. దేవుడు లోకానికి వచ్చాడు కానీ గుర్తించలేదు. యేసు ప్రభు సొంత ప్రజలు గుర్తించలేదు తండ్రి. యూదేతరులు సుదూర ప్రయాణము చేసి వారు యేసు ప్రభువుని తెలుసుకున్నారు, ఆ దేవునికి మ్రొక్కినారు తండ్రి, కానుకలు సమర్పించినారు. హేరోదు రాజు గుర్తించలేదే. హేరోదు రాజు ఆ రాజును తొలగించాలనుకున్నాడు కదా ప్రభువా. ఈనాడు కూడా నిన్ను గుర్తించినటువంటి వాళ్ళు అనేక మంది నీ త్రోవకు అడ్డుగా ఉండారయ్యా. వాణ్ణి కూడా రక్షించుమని ఈ క్రిస్మస్ సంతోష సమాధానములు వారికి అనుగ్రహించుమని పశ్చాత్తాపముతో నీ పాదాల మీద పడి తండ్రి వారు తమ పాపములు ఒప్పుకొని రాజుగా వారి హృదయములలో నిన్ను ప్రతిష్ఠించుకొని భాగ్యము దయచేయమని యేసునామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంగా సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసం, దేవుని స్వరము విని ఆయన వెంబడించుటకు ఇష్టపడిన బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించును గాక. ఆమెన్.